సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చైర్ పిచ్చలు కదా చైర్ పిచ్చలు అన్న కొద్దిగా ఎంకరండి అన్న సార్ ఇట్లా ఇప్పుడు రైట్ ఓకే సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా మా కౌన్సిలర్స్, మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అందరికీ నమస్కారం. జయశంకర్ గారు బ్రతుకున్న కాలంలో ఆంధ్ర వాళ్ళు ఎంత అన్యాయం చేసారో చెప్పరాని విధంగా ఉన్నారు. అందులో నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగంగా నేను కూడా కొన్ని విధాలుగా మరి ఆ పాటలు మరి పడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ పోయినా జీవోలు వాళ్ళ ఫేవర్గానే, మన మంత్రులు కూడా, తెలంగాణ మంత్రులు కూడా ఎవరు కూడా మాట్లాడలేరు. ఒక సీఎం అయితే తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వని ఏం చేసుకోండి అంటే కనీసం మన మంత్రులు కూడా మాట్లాడని పరిస్థితి. కానీ ఈరోజు మరి వారు సిద్ధాంతకర్త అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు నాటినటువంటి చెట్టు ఈరోజు తెలంగాణ రావడం, మనమందరం కూడా ఈ రకంగా మరి ప్రశాంతంగా తెలంగాణను పరిపాలించుకుంటున్న పరిస్థితి అందరూ కూడా. ఎందుకంటే నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు అంటే నీళ్లు మరి మీ అందరు తెలుసు. గతంలోనే మీరు మొట్టమొదట ఈ నాగార్జున సాగర్ కట్టినప్పుడే మనకు అన్యాయం జరిగింది. ఎడమ కాలువలో మరి కొంత మట్టుకు నీళ్లు మనకిచ్చి మిగతా కుడి కాలువ వాళ్ళు ఎక్కువ తీసుకుని నీళ్ళు ఎక్కువ తీసుకురా ఉన్నారు. మరి సిపేజ్ ఏరియా అంతా కూడా, నాగార్జున సాగర్ ఏరియా అంతా కూడా నీళ్ళంతా మన ఏరియాలో ఉంటుంది, కానీ నీళ్లు మాత్రం వాళ్ళ ఆంధ్రాకి పోతూ ఉంటారు. అదేవిధంగా నియామకాలు, ఉద్యోగాలలో కూడా చాలా మనకు అన్యాయమైంది. హైదరాబాద్ సెంట్రల్ జోన్ అని అది అందరికీ వర్తిస్తుందని హైదరాబాద్లో ప్రతి ఒక్కరిని కూడా మరి ఆంధ్ర వాళ్ళని తెచ్చి హైదరాబాద్ సెక్రటరియట్లో కూడా వాళ్ళే ఉద్యోగస్తులు, తెలంగాణ వాళ్ళు తక్కువ. ఇది వారి అన్యాయం మరి చూడలేక మరి జయశంకర్ గారు ఈ యొక్క తెలంగాణ ఏర్పడవలసిందే అని వారు నడుము కంకణం పట్టుకొని తప్పకుండా మరి కేసీఆర్ గారిని మరి వారితో కలిసి ఈ రకంగా మనకు నిజంగా కూడా నీళ్లు, నియామకాలు, మరి ఈ రకంగా ఏదైనా ఫండ్స్ అయినా కూడా